వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి మనం తెలుసుకుంటూ ఉన్నాము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారద మహర్షి ధర్మరాజునకు ఎన్నో ధర్మాలు బోధిస్తున్నారు. యతి ధర్మాలు చెప్పారు, బ్రహ్మచర్యం గురించి చెప్పారు, అలాగే వానప్రస్థాశ్రమం గురించి చెప్పారు. అప్పుడు ధర్మరాజు అడిగాడు, స్వామి ఈ 3 ఆశ్రమాలకే మోక్షాన్ని పొందే అర్హత ఉందా? నాలాంటి మూఢులైనటువంటి పామరులైన గృహస్థులు కూడా ఉంటారు కదా, వాళ్ళని ఉద్ధరించేటువంటి మార్గం కూడా చెప్పండి అంటే ఆ వివరాలు చెబుతూ నారద మహర్షి గృహస్థాశ్రమంలో ఉండి కూడా పరమాత్మ అనుగ్రహాన్ని సంపాదించవచ్చు, చేసే ప్రతి పనిలో ఆ పరమాత్మను తలుచుకుంటూ వాటి యందు సంఘాన్ని కలిగి ఉండకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు ఆ ఆశ్రమ విధులను నిర్వర్తిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. అలాగే గృహస్థుడైనప్పుడు చేయదగినటువంటి కొన్ని కార్యములున్నాయి భగవద్ అనుగ్రహం కోసం, అవి చెబుతున్నానని. కుర్యాదాపర పక్షీయం మాసి ప్రౌష్ఠపదే ద్విజః శ్రాద్ధం పిత్రోర్యథా విత్తం తద్బంధూనాంచ విత్తవాన్. ఆపరపక్షీయం అంటే అపరపక్షీయ శ్రాద్ధము, మహాలయ శ్రాద్ధాన్ని నిర్వహించాలి. ఎప్పుడు అంటే భాద్రపద మాసంలో నిర్వహించాలి. మహాలయ పక్షాలు అంటారు. ఆ సమయంలో భాద్రపద మాసంలో పితృదేవతలకు ఇష్టం కలిగేటట్లుగా శక్తి కొలది తమ దగ్గరున్నటువంటి విత్తాన్ని అనుసరించి విత్తలోభం చూపించకుండా చక్కగా ఆ పితృదేవతలకి తృప్తి కలిగించేటువంటి శ్రాద్ధ కర్మలన్నీ నిర్వహించాలి. అలాగే మన వంశానికి సంబంధించిన బంధువులకు కూడా ఉత్తమగతులు కలగాలి అనేటువంటి ఉద్దేశ్యంతో తర్పణాదులన్నీ చేయవలసినటువంటి అవసరం గృహస్థుకు తప్పనిసరిగా ఉన్నది అని చెబుతున్నారు నారద మహర్షి. అలాగే అయనే విషువే కుర్యాత్ వ్యతీపాతే దినక్షయే చంద్రాదిత్యోపరాగే చ ద్వాదశి శ్రవణేషు చ అని కొన్ని పుణ్యమైనటువంటి సందర్భాలు చెబుతున్నారు శ్రాద్ధ కర్మలు నిర్వహించటం కోసం. మేషతులా సంక్రమణముల సందర్భంలో, అలాగే దక్షిణాయనము ఉత్తరాయణము ఈ పుణ్య సమయాల్లో కూడా శ్రాద్ధ కర్మలు దాన ధర్మాలు ఆచరిస్తే వాటి వల్ల కలిగేటువంటి పుణ్యం అంతా ఇంత అని చెప్పటానికి అలవి కాదు. అలాగే వ్యతీపాత యోగం అని చెబుతున్నారు. యోగములు మొత్తం 27 ఉన్నాయి. వాటిల్లో విష్కంభాది యోగాలని పంచాంగంలో మనం చూస్తే తిథి వార నక్షత్ర యోగ కరణములని 5, ఆ 5టిని పంచాంగం అని పిలుస్తారు. తిథి 15, వారాలు 7, నక్షత్రాలు 27, యోగాలు 27, కరణములు 11. ఆ యోగములు 27 కూడా 17వది వ్యతీపాత యోగం. ఆ వ్యతీపాత యోగం ఉన్న సందర్భంలో గనక దాన ధర్మాలు చేస్తే వ్యతీపాతే వైధృతేచ, అలాగే 27వది వైధృతి యోగం అంటారు. ఈ 2 సందర్భాల్లో వ్యతీపాత యోగము వైధృతి యోగము ఈ 2 సందర్భాల్లో కూడా దత్తస్య అంతః న విద్యతే, చేయబడిన దాన ధర్మాలకు పుణ్యం అంతా ఇంత అని లెక్క చెప్పడానికి వీల్లేదు. ఈ 2 సందర్భాల్లో ఎవరైతే చక్కగా శ్రాద్ధాదులు ఆచరిస్తారో అలాగే దాన ధర్మాలు చేస్తారో వాళ్ళు చాలా పుణ్యాత్ములు అవుతారని వర్ణిస్తూ ఉన్నారు. అలాగే క్షయతిథి, ఒకేసారి 3 తిథులు కలిసి వచ్చే సందర్భాలు ఉంటాయి అరుదుగా. అలాంటి సందర్భాల్లో కూడా ఈ శ్రాద్ధ కర్మలు అవి ఆచరించాలి. గ్రహణ సమయాల్లో ముఖ్యంగా చంద్రగ్రహణము సూర్యగ్రహణము ఇలాంటి సమయాల్లో కూడా ఆచరించాలి ఈ శ్రాద్ధ కర్మాదులని వర్ణించి చెబుతున్నారు. అలాగే ద్వాదశి నాడు శ్రవణ నక్షత్రం ఉన్నట్లయితే ఆ రోజున కూడా శ్రాద్ధ కర్మలు ఆచరించాలి. తృతీయాయాం శుక్లపక్షే నవమ్యామథ కార్తికే చతసృష్వప్యష్టకాసు హేమంతే శిశిరే తథా. అక్షయ తృతీయ అంటారు.
ఆ రోజున కూడా ఇటువంటి పితృదేవతలకు తృప్తి కలిగించేటువంటి కర్మలు ఆచరించాలి. అలాగే కార్తీక శుక్ల నవమి నాడు హేమంత శిశిర ఋతువులలో ప్రధానంగా వచ్చేటువంటి మాసాలు మార్గశిర పుష్య మాఘ ఫాల్గుణ మాసాలు. ఆ మాసములలో అష్టమీ తిథుల యందు కూడా ఈ శ్రాద్ధ కర్మలు ఆచరించడం చాలా ఉత్తమమైనది అని చెప్పారు. మాఘే చ సిత సప్తమ్యాం మఘారాక సమాగమే రాకయా చానుమత్యావా మాసర్క్షాణియుతాన్యపి. మాఘ శుక్ల సప్తమి నాడు అలాగే మఘా నక్షత్రంతో కూడినటువంటి పున్నమి నాడు పౌర్ణమి యందు కూడా చక్కగా ఈ శ్రాద్ధ కర్మలు దాన ధర్మాలు ఆచరించాలి. పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో మాసనామ కారణమైనటువంటి నక్షత్రాలు ఉన్నట్లయితే ఆ రోజుల్లో పున్నమి అమావాస్య రోజుల్లో కూడా ఈ శ్రాద్ధ కర్మలు ఆచరించాలి. విశేషంగా పితృదేవతల సంతృప్తి కోసం ఇలా ఎన్నో రకములైన పవిత్రమైనటువంటి రోజులు చెప్పారు. గృహస్థైనటువంటి వారు తప్పనిసరిగా ఈ తర్పణాదులు ఆచరించాలి, దాన ధర్మాలు చెయ్యాలి. అలా చేసినటువంటి వాళ్లే భగవద్ అనుగ్రహానికి కారకులవుతారు. త ఏతే శ్రేయసః కాలాః నృణాం శ్రేయో వివర్ధనాః కుర్యాత్ సర్వాత్మనా ఏతేషు శ్రేయో మోఘం తదాయుషః. ఇవి చెప్పబడిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో చేయబడేటువంటి పుణ్యకార్యాలు శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా అంతులేనంత పుణ్యాన్ని అందిస్తాయి, శ్రేయస్సులు కలుగుతాయి, వంశాభివృద్ధి కలుగుతుంది. అది అమోఘమై ఉంటుంది. దాని విలువ అంతా ఇంత అని చెప్పటానికి వీల్లేదు. ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. ఏషు స్నానం జపో హోమః వ్రతం దేవ ద్విజార్చనం పితృదేవ నృభూతేభ్యో యద్దత్తం తత్ అనశ్వరం. ఈ సందర్భాల్లో పుణ్యమైనటువంటి తిథుల యందు ఆయా నక్షత్రాలతో కూడిన సందర్భాలు మనం ఏవైతే చెప్పుకున్నామో ఆ సందర్భాల్లో చేయబడేటువంటి పవిత్రమైన తీర్థస్నానాదులు కానీ జపహోమాదులు కానీ వ్రతాలు కానీ దేవతలకు చేయబడే పూజలు కానీ బ్రాహ్మణోత్తములకు ఇవ్వబడేటువంటి దానములు కానీ పితృదేవతలకు చేయబడేటువంటి ప్రత్యేకమైన శ్రాద్ధక్రియలు కానీ ఇవి నశించినటువంటి పుణ్యాన్ని ఇస్తాయి. ఇటువంటి సందర్భాల్లోనే మానవులకు ప్రాణులకు అన్నిటికీ కూడా హితం కలిగే విధంగా దాన ధర్మాలు చేయాలి, ఆహారాన్ని ఇవ్వాలి. ఇలా చేయటం వల్ల వారి యొక్క పుణ్యం అనేది శాశ్వతంగా నిలిచిపోతుంది. వినుమే దేశములం దయాగుణతపో విద్యాన్వితంబైన విప్రనికాయం భువసించు. ఇంకా చెబుతున్నారు ఎక్కడెక్కడ చేస్తే పుణ్యం వస్తుందో ఆ ప్రదేశాలు కూడా చెబుతూ సద్బ్రాహ్మణోత్తములు వేదాధ్యయనశీలులై చక్కని సంకల్పము మంచి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఎక్కడైతే ఉంటారో సజ్జనులు ఏ స్థలములన్ భాగీరథి ముఖ్యవాహినులుండున్. గంగా మొదలైన పవిత్రమైన చక్కని నదులు ఎక్కడైతే ఉంటాయో హరిపూజలయ్యడల భూయిష్ట ప్రకారంబుల తనరుల్. ఎక్కడైతే శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ ఉంటారో ఆరాధనలు జరుగుతూ ఉంటాయో భూవర అటి చోటుల తగున్ ధర్మంబులన్ చేయగన్. అలాంటి చోట్ల దాన ధర్మాలు చేస్తే అబ్బా వాళ్ళ పుణ్యానికి హద్దే లేదు. సంస్కారకాలో జాయాయాః అపత్యస్య ఆత్మనస్తథా ప్రేత సంస్థా మృతాహశ్చ కర్మణ్యభ్యుదయే నృప. దాన ధర్మాలు చెయ్యటము అంటే అనేక మంది ప్రాణుల యొక్క హితాన్ని కోరుకోవటమే. ఆయా ప్రదేశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎంతవరకు యోగ్యత ఉన్నదో అది నిర్ణయించుకుని సంస్కారకాల పుంసవనాది కాలాలు జరిగేటువంటి పుణ్యకర్మలు ఆచరించేటువంటి సంస్కార కాల అంటే పుంసవనాదులు జరిపేటువంటి సందర్భంలో, అలాగే అపత్యస్య ఆత్మనస్తథ సంతానానికి జాతకర్మ మొదలైన వైదిక కర్మలు ఆచరించేటువంటి సందర్భంలో, ప్రేత సంస్థ మృతాహశ్చ ప్రేతల యొక్క దహనము, అలాగే సంవత్సరీకాలు ఇలాంటివి చేసే సందర్భాల్లో కర్మణ్యభ్యుదయే నృప అభ్యుదయ కర్మలు శ్రేయస్సునిచ్చేటువంటి గృహస్థాచరించే ఏ కర్మ ఎందైనా కూడా చేయబడేటువంటి దాన ధర్మాలనేవి గొప్ప విశేషాన్ని కలిగి ఆ యజమానికి ఎంతో గొప్ప అభ్యుదయాన్ని శ్రేయస్సుని ఇస్తాయి అని చెబుతున్నారు. అథ దేశాన్ ప్రవక్ష్యామి ధర్మాది శ్రేయ ఆవహన్
సవై పుణ్యతమో దేశ సత్పాత్రం ఎత్ర లభ్యతే. సరైన దానం చేయటానికి యోగ్యమైన స్థలం ఏది, పాత్రత కలిగినటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా నిర్ణయించుకోవాలి. అలాంటి ప్రదేశాలు ఉన్నాయి, వాటిని గురించి నేను వర్ణించి చెప్తాను. ధర్మబద్ధమైనటువంటి శ్రేయస్సుల్ని పొందాలి మానవుడు అంటే అటువంటి ప్రదేశాల్లో ప్రధానంగా దాన ధర్మాలు చేసినట్లయితే వాళ్ళు భగవద్ అనుగ్రహానికి చక్కగా పాత్రులవుతారు. ఆ పుణ్యమైనటువంటి ప్రదేశాల గురించి చెబుతానంటూ, బింబం భగవతో యత్ర సర్వమే తచ్చరాచరం యత్ర బ్రాహ్మణకులం తపో విద్యా దయాన్వితం. ఎక్కడైతే భగవత్ సంబంధమైనటువంటి విగ్రహారాధన అర్చన విశేషంగా జరుగుతుందో, భక్తజనులు దర్శించుకుంటూ ఉంటారో అటువంటి పుణ్యక్షేత్రంలో తప్పకుండా ఇటువంటి దాన ధర్మాలు చెయ్యాలి. అలాంటి చోట చేసేటువంటి శ్రాద్ధ కర్మలకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఎందువల్లంటే సర్వమే తచ్చరాచరం, ఈ చరాచర సృష్టి అంతా కూడా ఆ భగవంతుని యందే శ్రీ విష్ణువునందే నెలకొని ఉన్నది కాబట్టి విశేషించి అర్చావతార రూపంలో స్వామి అవతరించిన చోట ఇటువంటి పుణ్యమైన కార్యములు ఆచరించటం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. యత్ర బ్రాహ్మణ కులం, వేదాధ్యయనం చేస్తూ సత్ప్రవర్తనతో సన్మార్గాన్ని బోధించేటువంటి ఇచ్చలేని ఉన్నదాంతో సంతోషపడి సంతుష్టిని పొందేటువంటి ఉత్తమమైన తపస్సంపన్నులైన బ్రాహ్మణోత్తములు ఎక్కడైతే ఉంటారో, తపస్సులోనూ విద్యలోనూ దయలోనూ సాటి లేనటువంటి వారు ఆ బ్రాహ్మణోత్తములు ఎక్కడైతే ఉంటారో అలాంటి చోట చేయబడేటువంటి దానాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఎత్ర ఎత్ర హరేరర్చా సదేశ శ్రేయసాంపదం ఎత్ర గంగాదయో నద్య పురాణేషు చ విశ్రుతా. శ్రీ మహావిష్ణువు యొక్క అర్చ, హరేరర్చ, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పూజాధికాలు ఎక్కడైతే జరుగుతూ ఉంటాయో అటువంటి చోట అది ఎన్నో రకములైన శ్రేయస్సులకు అభ్యుదయాలకు స్థానభూతమై ఉంటుంది మానవులకు విశేషించి. అలాగే ఎత్ర గంగాదయో నద్య, గంగా మొదలైన పవిత్రమైన నదులు ఎక్కడైతే ప్రవహిస్తూ ఉంటాయో, ఏవైతే పురాణములయందు ప్రసిద్ధంగా వర్ణింపబడినటువంటి చక్కని నదులున్నాయో, కావేరి, తుంగభద్ర, గంగా మొదలైన కృష్ణ, గోదావరి ఇత్యాదిగములైనటువంటి నదులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రదేశాల్లో చేయబడేటువంటి పవిత్రమైన శ్రాద్ధకర్మలు కానీ పుణ్యమైన దానాదులు కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి గృహస్థులకు అని చెబుతూ, సరాంసి పుష్కరాదీని క్షేత్రాణ్యర్హాశ్రితాన్యుత కురుక్షేత్రం గయశిర ప్రయాగ పులహాశ్రమ. పుష్కరం అనే పేరు కలిగినటువంటి ఇత్యాదులుగా కలిగిన పవిత్రమైన సరస్సులు, తీర్థాలు ఎక్కడైతే ఉన్నాయో అటువంటి ప్రదేశాల్లో, పుణ్యక్షేత్రాల్లో మహాత్ములైనటువంటి మహర్షులు సంచరించినటువంటి చక్కని పవిత్రమైన పాపరహితమైన ప్రదేశములలో, అలాగే కురుక్షేత్రంలో, గయలో, ప్రయాగలో, గంగాయమున సంగమమైనటువంటి ఆ ప్రయాగలో, పులహాశ్రమంలో, సాలగ్రామ క్షేత్రంలో, అదేవిధంగా నైమిషం ఫాల్గుణం సేతు ప్రభాసోధ కుశస్థలి వారాణసీ మధుపురి పంపా బిందు సరస్తథా. తపస్సుకి స్థానభూతమైనటువంటి నైమిషారణ్యము, కలియుగంలో కూడా కలిపాపాలు ప్రవేశించినటువంటి చోటు నైమిషారణ్యం. అటువంటి చోట అరణ్య ప్రాంతం అది. అలాగే ఫాల్గుణ క్షేత్రము కన్యాకుమారి, అలాగే సేతు శ్రీరామచంద్రుడు వారధి కట్టినటువంటి ప్రదేశము అక్కడ, అలాగే ప్రభాస తీర్థము ద్వారక, వారాణసి కాశీక్షేత్రం పరమేశ్వరుడు సాక్షాత్తు నిలిచి ఉన్నటువంటి చోటు వారాణసి, అలాగే మధుపురి మధుర, పంపా సరస్సు ఉన్నటువంటి ప్రదేశము, బిందు సరస్సు ఉన్నటువంటి చోటు, ఇవన్నీ కూడా ఈ పవిత్రమైన పుణ్యకర్మలు ఆచరించటానికి ఎంతో ఉత్తమమైన ప్రదేశాలు. ఇంకా నారాయణాశ్రమో నంద సీతారామాశ్రమాదయ సర్వే కులాచలా రాజన్మహేంద్రమలయాదయ. నారాయణాశ్రమ బదరీక్షేత్రం, నరనారాయణ స్వరూపుడై ఆ శ్రీ మహావిష్ణువు తపస్సాచరించినటువంటి చోటు. అక్కడ అలకనందా నదీ తీరం, సీతారాములు చక్కగా అరణ్య
వాసం చేసినటువంటి ఆ ప్రదేశాలు, చిత్రకూట పర్వత ప్రాంతం, గంగానదీ తీరం ఏదైతే ఉందో అది కూడా పరమ పవిత్రం అని చెబుతున్నారు. మేఘ సందేశంలో కాళిదాసు చెప్తాడు, జనకతనయా స్నానపుణ్యోదకేషు. యక్షుడనేటువంటి వాడు అక్కడ సంచరించాట. కుబేరుని శాపానికి గురై ఒక యక్షుడు అరణ్యంలో సంచరించాడు. ఎక్కడ అంటే చిత్రకూట పర్వత ప్రాంతంలో. ఆ ప్రదేశంలో జనకతనయా స్నాన పుణ్యోదకాలు ఉన్నాయి. గంగ అందరినీ పవిత్రుల్ని చేస్తుంది. ఆ గంగా నదీ తీర్థం కూడా పవిత్రం ఎలా అవుతుంది అంటే సీతాదేవి యొక్క పవిత్ర మంగళ స్నానముల చేత పునీత అవుతోంది గంగా నది. అంత పవిత్రమైనటువంటి చోటు. ఆ సీతారాములు ఆశ్రమం నిర్మించుకున్నటువంటి చోటు ఏదైతే ఉందో అది కూడా పరమ పవిత్రం. చిత్రకూట పర్వత ప్రాంతం. సర్వే కులాచలాహ, సప్తకుల పర్వతాలని పేరున్నాయి కదా, ప్రసిద్ధి చెందినవి. మహేంద్ర పర్వతము, మలయ పర్వతము, సహ్యము, సుక్తిమతు, వృక్షవతు, వింధ్య, పారియాత్రకం అనే పేరు కలిగిన సప్తమహా కుల పర్వతాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రదేశాల్లో ఇవన్నీ మనం తిరగలేకపోయినా ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో మన శక్తి కొలది చేసుకోవచ్చు. ఇవన్నీ నియమంగా చెయ్యాలి అని లేదు. అటువంటి చోట పదే పదే సంచరిస్తూ భగవన్నామాన్ని స్మరిస్తూ అలాంటి చోట చక్కగా శ్రాద్ధ కర్మలు కానీ పవిత్రమైన పుణ్య దాన ధర్మాదులు కానీ చేస్తే సర్వప్రాణులకు మానవులకు హితమైన చక్కని సత్కార్యములు గనక అలాంటి చోట ఆచరిస్తే వాటి ఫలితం చేసిన దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా వస్తుంది అని సాక్షాత్తు నారద మహర్షి దేవర్షి చెబుతున్నారు. ఏతే పుణ్యతమా దేశాః హరేరర్చాశ్రితాశ్చయే ఏతాన్ దేశాన్ నిషేవేత శ్రేయస్కామో హ్యభీక్ష్ణశః. నిజమైన భగవదనుగ్రహం అనేటువంటి శాశ్వతమైన శ్రేయస్సు కోరుకునేటువంటి మానవుడు ఇంతవరకు వర్ణించి చెప్పినటువంటి పవిత్రమైన పుణ్యక్షేత్రాలను చక్కగా సంచరించి ఎక్కడెక్కడైతే శ్రీ మహావిష్ణువు అవతరించి ఉన్నాడో స్వామి చేత పవిత్రమవుతోందో ఆ ప్రదేశం, అలాంటి చోట చక్కగా సంచరించి సేవించాలి. భాగవతోత్తములతో సాంగత్యం కలిగి ఉండాలి. అలాంటి చోట దాన ధర్మాదులు చెయ్యాలి. ధర్మో యత్రేహితః పుంసాం సహస్రాధి ఫలోదయః. ఇలాంటి చోట చేసినటువంటి ధర్మకార్యములు అంతులేనటువంటి పుణ్యాన్ని ఇస్తాయని చెబుతున్నారు. పాత్రం త్వత్ర నిరుక్తం వై కవిభిః పాత్రవిత్తమైః హరిరేవైక ఉర్వీశ యన్మయం వై చరాచరం. పాత్రత ఉన్న చోట వెతుక్కోవాలన్నారుగా. అర్హులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వెతుక్కోవాలి, అన్వేషించాలి. అటువంటి ప్రదేశంలో అలాంటి చోట దాన ధర్మాలు చేయాలి, శ్రాద్ధ కర్మలు చేయాలన్నారు కదా. మరి ఎక్కడ అంటే పాత్రత గురించి పెద్దలు చెప్పిన విషయాన్ని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. పాత్రం త్వత్ర నిరుక్తం కవిభిః. సంపూర్ణంగా పాత్రత అంటే ఏమిటి అంటే ఎక్కడైతే శ్రీ మహావిష్ణువు ఉన్నాడో అదే యోగ్యమైనటువంటి స్థలమని కవిభిః పండితుల చేత చెప్పబడింది. హరిరేవైక ఉర్వీశ యన్మయం వై చరాచరం. సమస్తమైన స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టి అంతా కూడా ఆ పరమాత్మ అధీనమై ఉన్నది, ఆయనలోనే ఉన్నది. అంతటా ఆయన ఉన్నాడు కాబట్టి ఎక్కడైతే ఆయన చక్కగా అర్చావతారమూర్తిగా నివసించి ఉన్నాడో, ఎక్కడైతే ఆయన ఉనికి ప్రత్యేకంగా తెలుస్తోందో అటువంటి చోట ఈ కార్యములు ఆచరించినట్లయితే వారి పుణ్యం చెప్పటానికి దుర్లభమైనంత గొప్పగా ఉంటుంది. విశ్వమంతయు విష్ణుమయం బగుట చేసి పాత్ర నిర్ణయ నిపుణులైన విద్వాంసులు నారాయణుండు ముఖ్య పాత్రంబని పలుకుదురు. కాబట్టి అర్హత ఎవరికి ఉన్నది అంటే ఆ శ్రీ మహావిష్ణువునకే ఉన్నది. నేను చేసేటువంటి కర్మలన్నీ ఏతత్ సర్వం నారాయణార్పణమస్తు అని చేసేటువంటి ఆ దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా పరమాత్మకు ప్రీతికరం అవుతాయి. దేవర్ష్యర్హత్సు వై సత్సు తత్ర బ్రహ్మాత్మజాదిషు రాజన్యదగ్ర పూజాయాం మతః పాత్రతయాచ్యుతః. ఓ ధర్మనందన, చూసావా ఇక్కడ రాజసూయ యాగం జరుగుతూ ఉంటే ఇంతమంది మహానుభావులు ఉన్నారు కదా. బ్రహ్మర్షులున్నారు, దేవర్షులున్నారు, అలాగే బ్రహ్మతో సమానమైనటువంటి తపస్సంపన్నులున్నారు, నేను ఉన్నాననుకో. ఇంతమంది ఉండంగా ఎవరు ఇక్కడ పాత్రత కలిగి ఉన్నారు అగ్రపూజకు అంటే సాక్షాత్తు అచ్యుతుడు శ్రీకృష్ణుడే.
ఈ శ్రీకృష్ణుడంటే ఎవరో తెలుసా? ఆ శ్రీ మహావిష్ణువే. ఇంతవరకు వర్ణించి చెప్పినటువంటి ఆ పుణ్యక్షేత్రాల్లో చేసిన పవిత్రమైన కర్మల ద్వారా వచ్చే అపరిమితమైనటువంటి చక్కని పుణ్యరాశంతా నీకు వచ్చింది. ఎందువల్లంటే నువ్వు ఆ కృష్ణుని యందు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని తెలుసుకుని అతడే పరమాత్మ అని ఎరిగి పాత్రత కలిగినటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి అగ్రపూజకు అర్హునిగా నిర్ణయించుకున్నావు. చూసావా? ఇదే నీ ఔన్నత్యము, గొప్పతనం. రాజన్ యదగ్ర పూజాయా మత పాత్రతయాచ్యుత. ఆ అచ్యుతుడే ఇక్కడ అగ్రపూజకు నిలబడ్డాడు చూడు అని చెబుతూ, జీవరాశిభిరాకీర్ణ ఆండకోశాంఘ్రిపో మహాన్ తన్మూలత్వాత్ అచ్యుతేద్యా సర్వజీవాత్మతర్పణం. ఈ అండకోశం ఉంది, బ్రహ్మాండం అంతా ఒక పెద్ద వృక్షం అనుకుంటే ఆ వృక్షానికి ఉన్నటువంటి సమస్తమైన జీవరాశులు ఆ వృక్షస్వరూపాలే, ఆ వృక్షంలో అంతర్భాగాలే. ఈ అండకోశం అనేటువంటి సమస్త వృక్షానికి మూలమైనటువంటి వాళ్ళు ఎవరు? తన్మూలత్వాత్. ఈ జీవరాశులతో కూడినటువంటి బ్రహ్మాండానికి అంతటికీ, వృక్షానికి అంతటికీ ఆధారమైనటువంటి మూలం ఎవరు అంటే ఆ అచ్యుతుడే, శ్రీకృష్ణుడే. అందువల్ల అచ్యుతేద్యా సర్వజీవాత్మతర్పణం. అద్భుతమైన వాక్యం. ఆ అచ్యుతుణ్ణి గనక పూజించినట్లయితే, సంతృప్తి పరిచినట్లయితే సర్వజీవాత్మతర్పణం, సమస్తమైన ప్రాణులకు, భూతములకు అన్నింటికీ తృప్తి కలిగినట్టే. ఆయన ఒక్కడు సంతృప్తి పడితే లోకాలన్నీ తృప్తి పడతాయి, అన్నీ ఆయనలోనే ఉన్నాయి కాబట్టి అని అద్భుతమైన విషయాన్ని వర్ణించి చెప్పారు. పురాణ్యనేన సృష్టాని నృత్రియ కృషి దేవతా శతే జీవేన రూపేణ పురేషు పురుషోహ్యసౌ. ఈ పురములు అంటే రకరకాలైనటువంటి దేహాలు, జంతువుల రూపాల్లో, మానవుల రూపాల్లో ఉండే స్థావర జంగమాత్మకమైన పశుపక్ష్యాది సమస్తమైన సృష్టిలో ఉన్నటువంటి దేహాలు అన్నీ కూడా ఆయన చేతే సృష్టింపబడ్డాయి. నృత్రియకు ఋషి దేవతా, మానవులు, జంతువులు మొదలైనవి, ఋషులు, దేవతలు ఒకటేమిటి, అన్నీ ఆయన చేతే సృష్టింపబడ్డాయి. ఆ పురములలో, ఆ దేహములలో శేతే జీవేన రూపేణ పురేషు, తాను ఆత్మస్వరూపుడై జీవస్వరూపుడై ఆ దేహములలో నెలకొని ఉన్నాడు ఆ పరమాత్మ. అతడే ఆ పురుషోత్తముడే. ఎవరు అంటే ఇదిగో ఇక్కడ కనిపించేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ఎంత అదృష్టవంతుడివయ్యావో ధర్మరాజా. తేష్వేవ భగవాన్ రాజన్ తారతమ్యేన వర్తతే తస్మాత్ పాత్రం హి పురుషో యావానాత్మా యథేయతే. కాబట్టి సమస్తమైన ప్రాణుల యందు, దేహములు కలిగినటువంటి ప్రతి జీవి యందు కూడా లోపల అంతర్యామిగా ఉన్నటువంటి వాడు పరమాత్ముడే. ఇందులో సందేహం లేదు. కాకపోతే స్వల్పమైనటువంటి తారతమ్యాలు కనిపిస్తున్నాయి. ఏమిటవి అంటే, పశుపక్ష్యాదులకు మానవునితో సమానమైనటువంటి జ్ఞానం ఉంటుందా? ఉండదు. కాబట్టి సమస్తమైన ప్రాణుల్లోకెల్లా ఈ మానవ జన్మ అనేటువంటిది కొంచెం దుర్లభమైనది. అది వచ్చిందంటే అదృష్టమే. ఎందువల్లంటే భగవత్ స్వరూపాన్ని, జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకునేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి తస్మాత్ పాత్రం హి పురుష. అందువల్ల యోగ్యత ఎక్కడ ఉన్నది అంటే ఈ మానవ దేహాన్ని ధరించినటువంటి పురుషుని యందు, మానవుని యందు మాత్రమే ఉన్నది. ఎందువల్లంటే పరమాత్మను చేరుకోవటానికి తగినటువంటి ఇప్పటిదాకా వర్ణించిన పుణ్యకర్మలు, శ్రాద్ధాదులు, దాన ధర్మాదులు ఇవన్నీ చక్కగా ఆచరించి వారి వారి సంప్రదాయానుగుణంగా ఏది అర్హత ఉన్నదో అవి ఆచరించి పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఆయన్ని చేరుకునేటువంటి అవకాశం ఎవరికి లభించింది? ఎంతమంది ప్రాణుల్లో? ఈ మానవునకు లభించింది. కాబట్టి ఈ మానవ జన్మ వచ్చినందుకు మనం చాలా అదృష్టవంతులం ఓ ధర్మరాజా. కాబట్టి ఇంకా నువ్వు చక్కగా ఆ పరమాత్మ యొక్క సేవను చేసుకో. దృష్ట్వా తేషాం మిథో నృణాం అవజ్ఞానాత్మతాన్ నృప త్రేతాదిషు హరేరర్చా క్రియాయై కవిభిః కృత. కాబట్టి సమస్తమైనటువంటి మానవులకు ఒక చక్కని మార్గాన్ని చూపించటం కోసం త్రేతాయుగాదుల నుంచి ప్రారంభించి ఈ అర్చామూర్తిని అర్చించే ప్రక్రియ ప్రారంభమైంది. మానవులలో ఉండేటువంటి హెచ్చుతగ్గుల్ని పోగొట్టడం కోసం అందరికీ అర్చింపదగినటువంటి వాడు ఆ శ్రీ మహావిష్ణువే, పరమాత్మయే, భగవంతుడే అని ఈ రకమైన అర్చామూర్తుల్ని ప్రారంభించారు మహర్షులు పూజించే విధానాన్ని. త్రేతాదిషు హరేరర్చ, శ్రీహరి యొక్క అర్చ మొదలైనటువంటివన్నీ కూడా
మహర్షుల చేత నిర్ణయింపబడ్డాయి. ఎప్పటి నుంచి అంటే ఆ త్రేతాయుగము మొదలైనటువంటి సమయముల నుండి అని నారద మహర్షి ఎంతో గొప్పగా ఆ విశేషాలన్నీ వర్ణించి చెబుతున్నారు. ఇంకా మహత్తరమైన విశేషాలు కూడా చెప్పబోతూ ఉన్నారు. అవన్నీ మనం తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ.